కాబట్టి ఆవిడ్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన మహానుభావుడు, ధర్మాత్ముడు. ఆమెతో కలిసి చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఈ మిగిలినటువంటి శర్మిష్టని 1000 మంది కాంతల్ని తీసుకెళ్ళి ఒక అశోకవనంలోని హర్మ్యంలో ఉంచారు. వాళ్ళు పాపం ఈవిడికి దాసీత్వం చేస్తున్నారు. ఆవిడ చాలా సంతోషంగా ఉంది. 2 కోరికలు తీరుతున్నాయి. తాను యయాతికి భార్య అయింది, సంతోషంగా ఉంది, మహారాణి అయింది. అహంకారానికి అధికారం కూడా చేరింది పక్కన. అగ్నికి వాయువు తోడైనట్టే. తన కళ్ళ ముందు శర్మిష్ట అలా కుమిలిపోతోంది. ఎప్పుడు ఒక్క మాట ఉంది. ఎంత గుర్తు పెట్టుకుందో చూడండి. అలా గుర్తు పెట్టుకుని పగ తీర్చుకునే లక్షణం ఎవరిదో తెలుసా అండి? అహంకారగ్రస్తులది. అహంకారం లేనివాడు ఇవాళ ఓ మాట అన్నా రేపే మర్చిపోతుంది. అసలు అంతా గుర్తుండదు. మళ్ళీ వెంటనే ఆ ప్రేమ పొంగి వచ్చేస్తుంది, ఇది కొట్టుకుపోతుంది. అది లేని చోట అహంకారం అలా నిలబడిపోయి ఉండిపోతుంది. కాబట్టి కొంతకాలం అయిపోయింది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ దేవయానికి యయాతి మహారాజు వల్ల యదువు, తుర్వసుడు అని 2 కుమారులు కలిగారు. శర్మిష్ట ఈ దేవయాని వివాహం చేసుకోవడం, సంతోషంగా ఉండడం, 2 కొడుకులు పుట్టడం, 2 కొడుకులకు తల్లి అవ్వడం, భర్తతో కలిసి సంతోషంగా కాలం గడుపుతూ ఉండడం, ఆ మహారాజ్ఞి అధికారం, ఇవన్నీ చూసి ఒకరోజు బాధపడుతూ ఏడుస్తూ తనలో తాను అనుకుంది, పతిబడసి సుతులబడయ్యగా అతివలు కోరుదురు, కోరినట్టుల తనకున్ పతిబడసి సుతులబడసెను, సతులీ భార్గవికి భాగ్య సంపదనయే. లోకంలో ఏ ఆడదైనా ఏం కోరుకుంటుందంటే తన మనసు తెలుసుకున్నటువంటి మంచి భర్త రావాలి అని కోరుకుంటుంది. కేవలము భర్తృస్థానం ఒక్కటే పూరింపబడితే సరిపోదు. అమ్మా అని పిలిపించుకోవడమే పరిపూర్ణత అని అనుకుంటుంది. ఈ భార్గవి భృగువంశంలో పుట్టిన శుక్రాచార్యుల వారి కూతురు ఒక మంచి పురుషుడికి భార్య అయింది. చక్కటి బిడ్డల్ని కంది. అమ్మా అని పెంచుకుంది. ఈమె ధన్యురాలు. నేను మూడువారిపోయిన జీవితం ఉన్నదాన్ని. నాకు భర్త లేడు, బిడ్డలు లేరు. కాబట్టి నా జీవితం ఇలా మూడువారిపోయి అంతరించిపోవలసిందే. కానీ లోకంలో ఎవరికైనా అలా ఉండాలని కోరుకుంటుందిగా అనుకో. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరి మనసులోనైనా ఒక బాధ, ఒక ఆర్తి అన్నది ఉంటుంది కదండి. కానీ దాన్ని ధర్మబద్ధం చేసింది శర్మిష్ఠ. ఆవిడనుకుంది, ఈ రాజునందు నా హృదయంబు తవిలి ఎప్పుడు నుండు, నన్నీతడు గరము కారుణ్యమున ప్రీతి కలుగ ఎట్లు సూచు, కమలాక్షి భార్గవకన్యత నిట్లు కోరి ఈతని తనకును పతి చేసుకొనియే, అటుల ఏనుకోరి లోకైక భార దురంధరుడు పరహితుడు ధర్మపరుడు నహుషాత్మజుడు అతని పతి చేసి కొందును. కోరి కోరి యయాతి దేవయానికి భర్త అయ్యాడా? దేవయాని కోరి కోరి యయాతిని భర్తని చేసుకుందా? దేవయాని భర్తని చేసుకుంది. నిజానికి నా మనసు ఆయన యందు నిలబడింది, ఆయన మనసు కూడా నా యందు నిలబడింది. మధ్యలో అడ్డొచ్చింది ఎవరైనా ఉంటే దేవయాని శుక్రాచార్యుల వారి. ఆమె తనంత తాను భర్తని పొందచ్చా, నేను మాత్రం పొందకూడదా? తన మాట విని నేను ఇలా మూడువారిపోవాలా? ఏవి నేను ఎందుకు ఉండిపోవాలి? కాబట్టి నేను కూడా కేవలం ఏదో ఆవిడ భర్తని నా భర్తని చేసుకోవడం నా ఉద్దేశ్యం కాదు. నా యందు అనురక్తుడు కనుక, నా జీవితము పండాలి కనుక, నాకు అమ్మతనం మిగలాలి కనుక ఆ యయాతికి భార్యనై సంతానాన్ని పొందుతాడు. అందులో దోషం లేదు కాబట్టి, ధర్మ విరుద్ధం కాదు కాబట్టి. ఈవిడ వరకు ధర్మం తప్పడం ఎక్కడుందండి? అందులో ధర్మం తప్పడం లేదు. రాచకన్య రాజుని కోరుకుంది. దక్షిణ నాయకత్వంలో రాజులు ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరిస్తారు. ఆమె యందు అనురక్తుడు అని ఆమెకి తెలుసు. ఈమె మనసు ఆమెన ఎందున్నది అన్న విషయం చెప్పడానికి ఆవిడ తప్ప మనకు అధికారం లేదు. ఆవిడ చెప్తుంది ఆ విషయం. కాబట్టి ఇప్పుడు శర్మిష్ఠకి ధర్మం లేదు అని అనడానికి వీలు లేదు. కాబట్టి ఒకనాడు యయాతి మహారాజు ఏదో అలా విహారం చేస్తూ అశోకవనంలోకి వచ్చాడు. ఆ శర్మిష్ఠ కనపడింది. ఆవిడంది, రాజా అని పిలవలేదు, యయాతి అని పిలవలేదు, ప్రియా అని పిలవలేదు. నీలగళోపమాన కమనీయ గుణోన్నతి చెప్పజాలు నన్నేలిన దేవయానికి నరీశ్వర భర్తవు కాన, నాకునున్ పోలగ భర్తవీవా ఇది భూనత ధర్మపదంబు, నిక్కువం ఆ ఆలును దాసియున్ సుతుడు అన్నవి వాయని ధర్మముల్మహిన్. మహానుభావ, నేను నీకు ఒక విషయం చెప్తాను విను. నీలగళోపమాన అని పిలిచింది.
నల్లని కంఠమున్న పరమేశ్వరుడు ఎటువంటి వాడో అటువంటి వాడితో సమానమైన వాడా అని పిలిచి, అది అలా పిలవడం ఏంటి మధ్యలో అంటే కంఠంలో విషం పెట్టుకున్నటువంటి పరమేశ్వరుడు లోక కళ్యాణం కోసం కంఠంలో విషం పెట్టుకున్నాడు. అది బాధాకరమే ఆయనకి. బాధాకరమైన లోకం కోసం ఆ భారం వహించి ఆయన నీలకంఠుడు అని బిరుదు పొందాడు. నిజానికి నీకు దేవయానికన్నా నన్ను భార్యని చేసుకోవాలని నీ మనసులో కోరిక, కానీ శుక్రాచార్యుల వారి మాట కాదంటే ఇబ్బందులు వస్తాయని నీవు ఆమెని భార్యాస్థానంలో కూర్చోబెట్టుకుని ఎదురుగుండా నేను కనపడుతున్నా ధర్మానికి కట్టుబడి నేను నీ యందు అనురక్తనని తెలిసున్నా ధర్మమన్న గీత దాటకుండా అలాగే ఆ బాధని నిలదొక్కుని నన్ను భార్యాస్థానంలోకి తీసుకోకుండా నిలబడిపోయినటువంటి నీవు దుఃఖమును గుండెల్లో పెట్టుకున్నావు, శివుడు హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నట్టు. కాబట్టి నీలగళోపమాన, నీతో నేను ఒక ధర్మం చెప్తాను. లోకంలో ఒక వస్తువు ఒకరిదైతే ఆ వస్తువుతో కూడి వచ్చినవి కూడా ఆ యజమానికే చెందుతాయి. నేను ఓ ఉంగరం కొనుక్కున్నాను అనుకోండి, ఓ బంగారం కొట్టుకెళ్ళి ఆయన ఆ ఉంగరం బరువు తూచాడు, దానికి విలువ కట్టాడు, నేను డబ్బు కట్టేశాను, బిల్లు ఇచ్చేశాడు, ఉంగరం ఇచ్చేయడుగా నా చేతికి. దాన్ని ఓ మెత్తటి పెట్టెలో ఉంగరం పట్టడానికి వీలైన గాడిలోకి ఆ ఉంగరాన్ని దింపి, ఏమన్నా ఇందులో పెట్టాను సుమా అనోసారి నాకు చూపించి టక్కున మూసుకునేటటువంటి మూత మూసేసి దాన్నో కవర్లో పెట్టి దానికి 2 పిన్నులు కొట్టి తీసుకెళ్ళండి, శుభం భూయాత్, మళ్ళీ మళ్ళీ వస్తుండాలి మీరు మా కొట్టుకి అంటే. ఇప్పుడు నేను ఆ ఉంగరాన్ని బీరువాలో పెట్టుకుని మళ్ళీ రేపు పొద్దున్న మోటార్ సైకిల్ వేసుకుని ఈ పెట్టే కవరు పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తానంటే ఎర్రకాయితం. అదేంటంటే ఎందుకు పట్టుకొచ్చారని అనుకోండి, ఉంగరం ఒకటే కొనుక్కున్నాను కదా మహాశయ, ఇవన్నీ నేను పుచ్చుకోకూడదు కదా అందుకని ఇచ్చేద్దామని వచ్చానంటానా? ఉంగరం ఒకటే నేను కొనుక్కున్నా, ఉంగరంతో పాటు వచ్చిన ఇవన్నీ కూడా నావే. అలా యజమానురాలు వెంట వచ్చినటువంటి దాసులమైనటువంటి మేమందరం కూడా నీకే చెందిన వారము. కాబట్టి ఆమె నీకు భార్య అయితే నేను కూడా నీకు భార్యనైనట్టే. కాబట్టి మహారాజా, ఇది ధర్మబద్ధమైన కోరికే. నేను కన్యని, నీవు క్షత్రియుడవు, మహారాజువు, దక్షిణ నాయకత్వం ఉన్నవాడవు. కాబట్టి నేను పక్కన మహారాజ్ఞీ స్థానంలో కూర్చోపెట్టమని కానీ, సింహాసనం మీద కూర్చోపెట్టమని కానీ, పత్ని స్థానం ఇమ్మని కానీ, యజ్ఞం చేసేటప్పుడు నన్ను పక్కన కూర్చోపెట్టుకోమని కానీ నేను ఈ కోరికలు కోరను. అవన్నీ దేవయానివి. ఆమెయే రాజ్ఞి, ఆమెయే సింహాసనం మీద కూర్చుంటుంది. నువ్వు యజ్ఞం చేస్తే ఆవిడే నీ పక్కన కూర్చుంటుంది. కానీ అమ్మ అని పిలిపించుకోవాలన్న నా కోరిక తీరడానికి నీ వంటి దక్షిణ నాయకత్వం ఉన్న సుక్షత్రియుణ్ణి మాత్రమే నేను ఆశ్రయించాలి. పైగా అలాగని నేను ఎవరిని పడితే వాళ్ళని వెళ్ళి అడగనగా. నేను ఏ దేవయానితో వచ్చానో ఆ దేవయానికి నాథుడవు. కాబట్టి నేను నీకు చెందుతాను. కాబట్టి నువ్వు నా కోరిక తీర్చాలి. నాకు పుత్రుల్ని కటాక్షించాలి. కామోపభోగం కాదు నేను కోరేది, నేను అమ్మని కావాలి, నాకు ధర్మ సంతానం కావాలని అడిగింది. ఎంత ధార్మికమైన కోరిక అండి అది. ఆవిడ ధర్మం తప్పడగలేదు. అడిగితే ఆయన అన్నాడు, నీవు అడిగిన కోరికే ధార్మికమైన కోరికే. ఇలా సంతానాన్ని అపేక్షించినప్పుడు రాజు కృప చెయ్యకపోతే భ్రూణహత్య చేసిన పాపం ఆ రాజు ఖాతాలో వేస్తాడు. కానీ శుక్రుడు నన్ను ఆజ్ఞాబద్ధుణ్ణి చేశాడు. నిన్ను నా దగ్గరకి పంపేటప్పుడు ఎన్నడూ నిన్ను నా భార్యాస్థానంలోకి తీసుకోకూడదని శాసించాడు. కాబట్టి ఎలా కుదురుతుంది అంటే ఆవిడ అనేకమైనటువంటి ధర్మాల్ని ఆవిష్కరించింది. నేను నీ భార్యాస్థానంలో సంతానాన్ని పొందడానికి అర్హురాలనే. ఆయనకి కూడా ఆవిడ చెప్పినటువంటి ధర్మమునందు అనురక్తి పొందాడు. ఇద్దరి మధ్య ఉన్నది కామము కాదు, ధార్మికత. ఆమె తల్లి అవడానికి అర్హురాలు. ఆమె కోరిన కోరిక సమంజసము. నేను ఇంకంతకన్నా స్పష్టంగా ఇంకంతకన్నా దాన్ని వివరించి చెప్పక్కర్లేదు. ఒక కన్యకి అమ్మ కావాలని అంతటి మహారాణి కావలసిన పిల్ల కనీస కోరికగా అది అడగడం, అంత ధార్మికంగా అడగడం కాదు అని అలా దాసిగానే ఉండి దాసిగానే బతుకుతూ కన్యగానే చచ్చిపో అనలేకపోయాడు మహానుభావుడు యయాతి. తత్కారణం చేత ఆయన అనుగ్రహించినటువంటి కారణం వల్ల ఆమెకి 3 కుమారులు కలిగారు. వాళ్ళు ద్రుహ్వుడు, అనువు, పూరుడు.
ఈ ముగ్గురు కుమారులతోటి ఆవిడ సంతోషంగా ఉంది. కానీ ఆవిడ ఎప్పుడూ కూడా నేను రాజ్ఞీ స్థానంలో ఉంటానో ఏమీ ఆయనను అడగలేదు. కొంతకాలం అయిన తర్వాత దేవయాని చూసింది. అదేం దాస్తే దాగే విషయం అండి. ఆవిడ అడిగింది, అదేమిటి నువ్వు నాతో వచ్చింది కన్యగా, ఇక్కడ ఉన్నది కన్యగా, నీకు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారని అడిగింది. ఆవిడంది, ఒక మహాపురుషుడు, మహా తేజస్వి, గొప్ప తపస్సంపన్నుడు. అమ్మ నీకు మాతృత్వం ఉంటుందని అనుగ్రహించాడు. ఆయన నాకు వరం ఇచ్చి అనుగ్రహించిన కారణం చేత బిడ్డలకు తల్లినయ్యాను. ఓహో అని సంతోషించింది, వెళ్ళిపోయింది. చచ్చిపోయిన వాళ్ళనే బతికించగలిగిన శక్తివంతుడు తన తండ్రి గారు. ఒక్క మాటతో బిడ్డల్ని ఇవ్వగలిగిన ప్రజ్ఞావంతుడు ఉండాలని ఎందుకు అనుకుంటుంది? అందుకని ఆవిడ అంగీకరించి. కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ పిల్లలు పెరుగుతుంటే వీళ్లలో యయాతి లక్షణాలు కనపడుతున్నాయి. యయాతి పోలికలు, వీళ్ళ యొక్క తేజస్సు, వీళ్ళ చేతులు, వీళ్ళ వేళ్ళు, ఇవన్నీ చాలా అందంగా, వాళ్ళు త్రేతాగ్నుల్లో ఉన్నారు క్షత్రియ తేజస్సుతో. ముగ్గురు అమ్మతో ఆడుకుంటుంటే అక్కడ కర్మ కొద్దీ యయాతి కూర్చుని ఉన్నాడు. రోజున వచ్చింది ఖచ్చితంగా దేవయాని. వచ్చి ఈ పిల్లలకి తల్లిదండ్రులు ఎవరు అని అడిగింది. యయాతి చెప్పలేదు, శర్మిష్ఠ ఊరుకుంది. ఇంతకుముందు ఒకసారి అందుకే ఆవిడ పిల్లల్ని అడిగింది, మీ అమ్మా నాన్న ఎవర్రా అంది. నన్నయ్య గారు ఎంత అందంగా చెప్పారో తెలుసా అండి. అవి గొప్ప సాముద్రిక లక్షణాలు. పొడుగు పొడుగ్గా ఉన్నటువంటి ఆ వేళ్ళని ఇలా చాపి వాళ్ళు యయాతిని శర్మిష్ఠని చూపించారు. అంతే. ఉత్తర క్షణం ఆవిడ రథం ఎక్కి శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళిపోయింది. పాపం యయాతి వెళ్ళి శుక్రాచార్యుల వారితో ఏం చెప్తుందో, ఆ శుక్రాచార్యుల వారు పుత్రికా ప్రీతితో ఏమంటాడో అని భయపడి ఈయన వెనక రథం వేసుకుని ఈయన వెళ్ళాడు. ఇద్దరు వెళ్ళారు. ఈవిడ కన్నీటితో శుక్రాచార్యుల వారి పాదాలని అభిషేకం చేసేసింది. ఎందుకని? అహంకారం దెబ్బతింది. ఏ కోరిక తీర్చుకోవాలనుకుందో అది భంగపడింది. ఆ యయాతి వలన శర్మిష్ఠ ముగ్గురు కొడుకులకు తల్లి అయింది. ఇది ఆవిడికి జీర్ణం కాలేదు. వెళ్ళి తండ్రి పాదాలు కడిగి అపారమైన వ్యగ్రతతో మాట్లాడేసింది. అలా మాట్లాడితే తండ్రి ఊరుకోడు, మహాకోపం వచ్చేస్తుంది ఆయనకి. నాన్న నువ్వు ఏది జరగకూడదన్నావో అది జరిగింది. ఈయన శర్మిష్ఠ యందు అనురక్తుడయ్యాడు. కాబట్టి ఎంత అన్యాయం చేశాడో చూసావా నాన్న అని ఏడిచింది. పిల్ల అలా బావురుమంటే ఏ తండ్రి మనసు భగ్గుమందండి. ఇప్పుడు గబుక్కుని ఉచితానుచితములు మరిచిపోయి, అంత కోపంలో ఇలా అనచ్చా అన్నది మరిచిపోయి గభాలన తన నోటి వెంట శుక్రాచార్యుల వారు ఒక మాట అనేశాడు. నా కూతుర్ని బాధ పెట్టావు కనుక నీవు వృద్ధుడవగుదవుగాక. ఈ క్షణంలోనే పరమ వృద్ధుడివైపోతావు. నాడులు పైకొచ్చి జుత్తు ముగ్గుబుట్టయిపోయి ఒళ్ళంతా గజ 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 వణికిపోతూ, చూపు మందగించి, పొడిదొగ్గొచ్చి, కొద్దిగా ఒళ్ళు వెచ్చనిక్కి, ఏమీ కనపడక కదిలిపోతూ, ఇంద్రియములన్నీ కూడా జారిపోతుండగా వృద్ధాప్యాన్ని పొందుతాం. ఏమనలేదు దేవయాని. అయ్య బాబాయ్ నాన్నగారండి అదేంటండి అంత శాపం ఇచ్చారు. ఆయన అటువంటి శాపాన్ని పొందితే ఈవిడికి మాత్రం బాధ కాదండి. కానీ ఆవిడ బాధ పొందలేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు శర్మిష్ఠ కూడా సంతోషించడానికి వీల్లేదు. ఇది ఆవిడ బాధ. ఇప్పుడు ఈయనకి వృద్ధాప్యం వస్తే వచ్చింది. ఇప్పుడు శర్మిష్ఠ ఏడవాలి. తను ఏడిచినా పర్వాలేదు. ఎంత క్రౌర్యమో, ఎంత పగో, ఎంత అభిజాత్యమో, ఎంత అహంకారం దెబ్బతింటే తట్టుకోలేని స్థితో. ఇది అన్న తర్వాత యయాతి చాలా చాలా తెలివైన వాడని చెప్పాలి ఆయన అన్న ఒక్క వాక్యానికి. మీరు జాగ్రత్తగా వినండి, నేను మళ్ళీ అనను ఆ వాక్యాన్ని. అందుకని మీరు ఒక్క మాటే వినవలసి ఉంటుంది ఆ వాక్యాన్ని. నేను 10 మాటల వాక్యం అనక్కర్లేదు, ఒక్క మారే నేను అంటాను. దాన్ని బట్టి వెంటనే శుక్రుడి మనసు ఎందుకు కరుగుతుందో మీరు అర్థం చేసుకోవాలి. యయాతి ఆయన పాదములు పట్టుకుని అన్నాడు, నాకు ఇంకా నీ కుమార్తె యందు ఇంద్రియ చాపల్యము విడవలేదు, నీవు నన్ను వృద్ధుడవు కమ్మని శపించావన్నాడు. దీనికి మళ్ళీ దేవయాని సంతోషపడిపోయింది. అహంకారం కదండి. నేను ఒక్కమారే అంటానని చెప్పాను ఆ వాక్యాన్ని. ఎందుకంటే అటువంటి 10 మాటలు సభాముఖంగా అనక్కర్లా, ప్రాజ్ఞులు మీ అందరూ పరిశీలించగలరు. కాబట్టి వెంటనే శుక్రాచార్యులు వారు అన్నారు. అప్పుడు దేవయాని సంతోషించడం గమనించి, ఓహో ఇతనికి మళ్ళీ యవ్వనం ఇవ్వాలి, ఎలా వృద్ధుడైపోవాలన్నాడుగా. అందుకని అన్నాడు, శర్మిష్ఠ వలన 3 కుమారులు ఉన్నారు.
దేవయాని వలన 2 కుమారులు ఉన్నారు. దేవయాని వలన జన్మించిన 2 కుమారులలో ఏ ఒక్కడైనా, శర్మిష్ఠ వలన జన్మించిన కుమారులలో ఏ ఒక్కడైనా నీ వృద్ధాప్యాన్ని తీసుకుని అతని యవ్వనాన్ని నీకిస్తే నువ్వు మళ్ళీ ఏ సుఖములను కోరుకున్నావో ఆ సుఖములను నువ్వు అనుభవించాలనుకున్నంతకాలం అనుభవించి నీ వృద్ధాప్యాన్ని నువ్వు పుచ్చేసుకుని ఏ కొడుకు నీకు యవ్వనం ఇచ్చాడో ఆ కొడుక్కి యవ్వనాన్ని ఇచ్చేసేయి. ఆ రోజుల్లో వాళ్ళకున్న తపస్సు చేత సాధ్యమయ్యేది. ఏమి ఇప్పుడు చచ్చిపోయిన వాడికి కన్ను తీసి బతికున్న వాడికి పెడితే సాధ్యమైంది, ఆ రోజున అది ఎందుకు సాధ్యం కాదని మీరు అనుకుంటున్నారు? ఆ రోజు తపస్సుకి అది సాధ్యమైంది. ఆ రోజు దేవతలే వచ్చి ఎదురుగుండా కూర్చునేవారు అగ్నిహోత్రం దగ్గరే హవిస్సు తినడానికి. కాబట్టి ఈ మాట అని శుక్రాచార్యుల వారి నోటి వెంట వేరొక మాట వచ్చేసింది. అది కదలిక. ఎవరు ధర్మమునకు కట్టుబడ్డారో చిట్ట చివర గెలవవలసిందే. ఆయన అన్నాడు, ఏ కొడుకు నీ వృద్ధాప్యాన్ని పుచ్చుకోవడానికి ఇష్టపడతాడో ఆ కొడుక్కే నువ్వు రాజ్యాన్ని కూడా నీ తదనంతరము ఇయ్యి. అప్పటికి మహారాజ్ఞిగా ఉంది, కానీ తర్వాత రాజమాత ఎవరవ్వాలో, తర్వాత రాజ్యం ఏ వంశానికి వెళ్ళిపోవాలో, ఇప్పుడు శర్మిష్ఠ కుమారులు ముందుకొస్తారో దేవయాని కుమారులు ముందుకొస్తారో అన్నదాన్ని బట్టి ఉంటుంది. తనకే ఒకరు చెప్తే మాట వినే లక్షణం లేనిది తన కొడుకులకు ఉంటుంది. ఆ దేవయాని చెప్తే వింటారా? ఇప్పుడు నాన్నగారు నా కూతురు దాసిగా వెళ్ళిపోతుంది అంటే విన్న కూతురు ఎవరుందో ఆ కూతురు కొడుకుల్లోనే ఎవరో వినాల్సి ఉంటుంది. మాట వినే తత్వం నీకోటి ఉంటే నీ పిల్లలకు ఉంటుంది. నీకే లేనిది నీ పిల్లలకి ఎక్కడి నుంచి ఉంటుంది? ఒకవేళ నువ్వు వెళ్ళి చెప్పినా ఊరుకుందరు మీరు పెద్ద మాట విన్నట్టు. మీరు ఎన్ని మాటలు అహంకారంతో నాన్నగారు ఎన్ని మాటలు మాట్లాడారు, ఏట్రా వాడు మన అండం ఏట్రా అనేవారు. ఇప్పుడు నేనంటే తప్పు వచ్చిందా అని అనుకోండి, అప్పుడు మీరేమంటారు ఇంక పిల్లలతో? అప్పుడు ఇంక తండ్రికి అనడానికి ఏముండదు. అందుకే శాస్త్రంలో ఏమంటారంటే, కొడుకుకి తండ్రి నోరు విప్పి ధర్మమును చెప్పరాదు. అసలు కొడుకుకి ఎప్పుడు ఏ భయం ఉండాలంటే, నాన్నగారండి మా ఇద్దరిని ఆశీర్వదించండి అని కోడల్ని తీసుకుని వచ్చేస్తాడేమో స్వతంత్రంగా అన్న భయం తండ్రికి ఉండక్కర్లేదు. ఎందుకు ఉండక్కర్లేదో తెలుసా? అసలు నాన్నగారి జీవితం ఒకటి ధర్మబద్ధమైతే మా నాన్నగారు ఇలాంటిది ఒప్పుకుంటారా అన్న ఆలోచన కలిగిన ఉత్తర క్షణంలో కొడుకటువంటి దుడుకు పని చెయ్యడు. దోషం అది కూడా దాటిపోతే అప్పుడు తల్లిదండ్రుల ప్రారంభం అనుకోవాల్సి ఉంటుంది అంతే. కాబట్టి ఇప్పుడు తాను వినలేదు ఎప్పుడు మాట, ఇప్పుడు ఎలా వింటారు దేవయాని పిల్లలు? సంతోషించాడు, భార్యతో కలిసి ఇంటికి వెళ్ళాడు, 5గురిని పిలిచాడు. పిలిచి, ఒరే నాయన, మీ తాతగారు నాకు శాపవాక్కు విడిచిపెట్టాడు. భూసురులాదిగ గల జనులీసుర సేవించిరేని నాకు ఈ వృద్ధాప్యం అకారణంగా వస్తుంది అని నాకు శాపం ఇచ్చాడు. అందుచేత నాకు అకారణంగా వృద్ధాప్యం వచ్చేసింది. దానితో పాటు ఒక విసులుబాటు ఇచ్చాడు. మీలో ఎవరైనా నా వృద్ధాప్యాన్ని పుచ్చుకొని మీ యవ్వనం నాకు ఇవ్వండి, నేను కొన్నాళ్ళు భోగాలు అనుభవించి విరక్తి కలిగిన తర్వాత మీకు మళ్ళీ యవ్వనం ఇచ్చేసి నా వృద్ధాప్యం పుచ్చేసుకుంటాను. అలా ఎవరు ఇస్తారో వాళ్ళకి రాజ్యం ఇద్దాం అనుకుంటున్నానన్న మాట మాత్రం పైకి చెప్పలేదు. చెప్పకుండా ఎవరైనా పుచ్చుకుంటారా అని అడిగాడు. ముందు దేవయాని యొక్క పిల్లల్ని పిలిచి, మొదట పుట్టినవాడు కాబట్టి యదువుని అడిగాడు, ఎరా పుచ్చుకుంటావా అని. అంటే పిల్లలు అన్నారు, తగిలి జరయు రుజయు దైవవశంబుననయ్యనేని వానిని అనుభవింతురుగాక ఎరిగి ఎరిగి కడగి అరింటి జేకొందురయ్యా ఎట్టి కుమతులైనా. లోకంలో ఎవరికైనా వృద్ధాప్యం వచ్చినా అనారోగ్యం వచ్చినా ఎవరికి వచ్చిందో వాడు అనుభవించాలి. అంతేకాని లోకంలో ఎవడైనా ఎవడికో ముసల్తనం వచ్చేస్తే నాకు ఇచ్చేయని మేస్టారు అని గుచ్చేసుకుని వీడికున్న యవ్వనం వాడికి ఇస్తాడా? వాడెవడికో జబ్బు వస్తే వాడు అనుభవించాలి. అంతేగాని మీ జబ్బు నాకు ఇవ్వండి అని చెప్పి వాడి దగ్గర జబ్బు వీడు పుచ్చుకుంటాడా? వీడి ఆరోగ్యం వాడికి ఇస్తాడా? ఏమిటన్నా పిచ్చి ప్రశ్న, మమ్మల్ని యవ్వనం ఇమ్మంటా ఏంటి? అసలు అలా అడగకూడదు, తప్పు నాన్న అన్నారు. అంటే ఆయన అన్నాడు, ఒక్కొక్కడిని పిలిచి అడిగాడు, యదువు ఇవ్వనని చెప్పేశాడు. కాబట్టి ఆయన అన్నాడు, నీకు అసలు రాజ్యాధికారము లేకుండుగాక, నీకు నీ వంశంలో పుట్టేవాళ్ళు ఎవ్వరూ రాజ్యం చేయరు. అందుకే యాదవులు రాజ్యం చేయలేదు. కాబట్టి యదువంశమునందున్న వారికి రాజ్యాధికారము లేదు. రెండవ వాడు తుర్వసుని అడిగాడు, ఆయన అంగీకరించలేదు. దేవయాని బిడ్డలు వీళ్ళిద్దరు, అమ్మకి లేనితనం వీళ్ళకి వస్తుందా? కాబట్టి ఆయన అన్నాడు, మీకు ధర్మజ్ఞానము లేకుండుగాక, తండ్రి మాట వినడం గొప్పది అని మీకు తెలియలేదు. కాబట్టి మీకు ధర్మజ్ఞానం లేక ఆటవికులకు రాజులకు దురుగాక.
శర్మిష్ఠ కొడుకుల్లో దృహ్యుణ్ణి పిలిచి అడిగాడు, నువ్వు తీసుకుంటావా? ఆయన అధిక్షేపించాడు. నీవు నా తర్వాత రాజ్యాధికారమును పొందకుందువుగాక, నీవు ఎంతసేపు కూడా నదుల దగ్గర సరస్సుల దగ్గర పడవలు తోసుకుని యాత్రికుల్ని ఇట్నుంచి అటు దింపేటటువంటి వాళ్ళ రాజ్యములకు రాజువగుదువుగాక. అనువుని పిలిచి అడిగాడు. ఆయన వృద్ధాప్యాన్ని చాలా చిన్నతనం చేసి మాట్లాడాడు. నీ వంశంలో పుట్టిన ఎవ్వరూ అసలు వృద్ధాప్యమును చూడకుండా మరణించెదరుగాక. కాబట్టి యవ్వనంలోనే మరణిస్తారు నీ వంశంలో. పూరుణ్ణి పిలిచి అడిగాడు. ఆయన అన్నాడు, తండ్రి మాట వినడం, తండ్రికి మేలు చెయ్యడం చెయ్యని నాడు ఈ దేహం ఎందుకు? కాబట్టి నాన్నగారు, నేను సంతోషంగా మీ వృద్ధాప్యాన్ని తీసుకుంటాను, నా యవ్వనం మీరు తీసుకోండి, మళ్ళీ మీకు ఎప్పుడు కావాలి అని అనిపిస్తే అప్పుడు నా యవ్వనాన్ని నాకు ఇచ్చేసి మీ వృద్ధాప్యాన్ని మీరు పుచ్చేసుకోండి అన్నాడు. వెంటనే ఆ పూరువు దగ్గర ఆయన యవ్వనాన్ని పొందాడు.